జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. జీవితంలో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు. రాసే అక్షరాలు తప్పైతే సరిదిద్దడం సులభమే, కానీ మనం నడిచే మార్గం తప్పైతే సరిదిద్దడం అంత సులువు కాదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, ఏప్రిల్ 21, 2026, మంగళవారం. తిథి పంచమి, రాత్రి 1:19 వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం మృగశిర, రాత్రి 11:58 వరకు, తదుపరి ఆరుద్ర. యోగము శోభనము, మధ్యాహ్నం 12:31 వరకు, తదుపరి అతిగండము. కరణం భవ, మధ్యాహ్నం 2:44 వరకు, తదుపరి బాలవ. రాత్రి 1:19 వరకు, తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 5:48, సూర్యాస్తమయం సాయంత్రం 6:24. చంద్రోదయం ఉదయం 9:02, చంద్రాస్తమయం రాత్రి 10:40. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 3:15 నుండి 4:50 వరకు. యమగండం ఉదయం 8:57 నుండి 10:32 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:06 నుండి 1:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుండి 9:10 వరకు. తిరిగి రాత్రి 10:58 నుండి 11:43 వరకు. వర్జము ఉదయం 7:14 నుండి 8:41 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు మధ్యాహ్నం 3:58 నుండి 5:25 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 12:31 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:17 నుండి 5:03 వరకు. శుభ గడియలు ఉదయం 5:48 నుండి 7:12 వరకు. తిరిగి మధ్యాహ్నం 1:45 నుండి 3:10 వరకు. ఏప్రిల్ 21 మంగళవారం. ఈ రోజు ఉన్న తిథి పంచమి, రాత్రి 1:19 వరకు ఉంది, తదుపరి షష్ఠి. మంగళవారం పంచమి తిథి కలయికతో దగ్ధ యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాదు. అలాగే తదుపరి వచ్చే షష్ఠీ తిథి కూడా పక్ష చిత్ర తిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. ఇంకా ఈ రోజు ఉన్న వారం మంగళవారం కూడా శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. ఒకవేళ ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయవలసి వస్తే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మధ్యాహ్నం 1 గంట వరకు వృషభ రాశిలోను, తదుపరి మిథున రాశిలోను, సూర్యుడు మేష రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మధ్యాహ్నం 1 గంట వరకు తులారాశి వారికి, తదుపరి వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు మధ్యాహ్నం 1 గంట వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్యా, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు సూర్యాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యుల వారి జయంతి, సూరదాస్ గారి జయంతి, జాతీయ పౌర సేవల దినోత్సవం,
1994వ సంవత్సరంలో సౌరమండలం బయట ఇతర గ్రహాలను కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. 1944వ సంవత్సరంలో ఫ్రాన్స్లో మహిళలు ఓటు వేయడానికి అర్హత పొందారు. గణిత, ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్త శకుంతలాదేవి గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 21 మంగళవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి, ఆలోచించి ఖర్చు పెట్టడం మంచిది. వృషభ రాశి, మీ మాటకు విలువ పెరుగుతుంది. మిథున రాశి, ఇతరులతో సంబంధం లేకుండా మీ పనిని మీరు పూర్తి చేసుకుంటే మంచి ఫలితం అందుకుంటారు. కర్కాటక రాశి, అందరినీ కలుపుకొని పోవడం వల్ల మీ పని సులభం అవుతుంది. సింహరాశి, పనిపై శ్రద్ధ పెడితే శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. కన్యా రాశి, ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న ఒక పని ఈరోజు పూర్తి చేసే అవకాశం ఉంది. తులారాశి, ఖర్చులు అధికంగా ఉండవచ్చు. వృశ్చిక రాశి, అపార్థాలకు తావివ్వకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. ధనుస్సు రాశి, పెండింగ్లో ఉన్న పనులపైన దృష్టి పెట్టడం మంచిది. మకర రాశి, మీ ఆలోచనలకు ప్రశంసలు అందుకుంటారు. కుంభరాశి, కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడుపుతారు. మీనరాశి, మంచి కాలం సద్వినియోగపరచుకోవాలి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.